హాయ్ అండి అందరికీ. చిట్టి చిట్టి మడత కాజా ఎలా చేసుకోవాలో చూద్దామా. అండ్ వెల్కమ్ టు మై జయమాస్ కిచెన్ బ్లాగ్స్. ఇలా మైదా పిండి 250 గ్రామ్స్ తీసుకోవాలి. అందులోకి డాల్డా వేసుకోవాలి. మీ దగ్గర అవైలబుల్గా డాల్డా ఉంటే డాల్డా, లేకపోతే నెయ్యి వేసుకోండి. చిటికెడు వంట సోడా, రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కాస్త మనం వాటర్ తడుపుకుంటూ పిండి కలుపుకోవాలి. సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఇలా ఇక్కడ కనిపిస్తున్న విధంగా చేసుకోవాలి. అండ్ దాన్ని ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. ఇంకా మనం ప్రాసెస్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఇలా మనం పీట మీద పిండి వేసుకొని మనకి ఎన్ని కావాలో అంత చేసుకోవాలి. దాన్ని సేమ్ మనం చపాతీ పిండి అయితే ఎలా చేసుకుంటామో అలా పల్చగా పెద్దగా చేసుకోవాలి. పిండి అటు ఇటు కాస్త వేసుకుంటూ ఉండాలి, లేకపోతే అతుక్కపోతుంది. ఇంకాస్త మందంగా ఉంటే దాన్ని ఇంకాస్త నీట్గా చేసుకోవాలి. పల్చగా చేసుకొని దాని ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకోవాలి నైఫ్తో. ఇక్కడ నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి. అలా ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేసేయండి. దాంతో మనం పిల్లలకి స్నాక్స్ కూడా చేయొచ్చు. అలా ఇంకొద్దిగా పిండి వేసుకొని నీట్గా అంతా అప్లై చేసుకోవాలి. దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం లాస్ట్కి వచ్చేసరికి కొంచెం వాటర్తో దాన్ని అతకబెట్టేయాలి, లేకపోతే విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకున్న దాన్ని నైఫ్తో మళ్ళీ కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఫింగర్తోని కాస్త అలా ఒత్తాలి. ఒత్తి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్నవన్నీ ఇందులో వేసుకోవాలి. హైలో పెట్టుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేసుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వచ్చిన దాన్ని మనం తీసుకొని చక్కెర పాకంలో వేసుకోవాలి. ఆల్రెడీ నేను ముందే చక్కెర పాకం పక్కన పెట్టేశాను చేసి. చూడండి ఇలా కలర్ రావాలి. వచ్చిన వాటిని వేడిగా ఉన్న చక్కెర పాకంలో వీటిని వేసేయాలి.
చక్కెర పాకంలో కొంచెం ఇలాచీ కూడా వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. చూసారా, చిట్టి చిట్టి మడత కాజా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video. Bye bye.